హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి హోమ్ స్టైల్ ఫుడ్స్. ఈరోజు చికెన్ పచ్చడి తయారీ విధానం ఈ బౌల్లో ఉన్న విధంగా చేసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కావలసిన పదార్థాలు: 1 కేజీ చికెన్ తీసి కడిగి పక్కకు పెట్టుకోవాలి. 300 గ్రాముల ఆయిల్ తీసుకోవాలి. 100 గ్రాములు కారం పొడి, 50 గ్రాములు ఉప్పు, 50 గ్రాములు అల్లం, 50 గ్రాముల ధనియాలు, 50 గ్రాముల జీలకర్ర, 50 గ్రాముల మెంతులు, ఒక 3 విలక్షలు, లవంగాలు, దాల్చిన చెక్క, 3 నిమ్మకాయలు. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై చిన్న కడాయి పెట్టి కాస్త వేడయ్యాక తీసుకున్న ధనియాలు అందులో వేయాలి. వేసి కొంచెం కలపాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. కలిపాక 2 నిమిషాల్లో బ్రౌన్ కలర్లోకి వస్తాయి. బ్రౌన్ కలర్ వచ్చాక తీసి బౌల్లో పక్కకు పెట్టుకోండి. అదే కడాయిలో జీలకర్ర వేయండి. వేసి కొంచెం కదపండి. స్టవ్ కాస్త సిమ్లో పెట్టుకోండి. కొంచెం జీలకర్ర చిటపటలన్నప్పుడు తీసుకున్న మెంతులు కూడా అందులో వేసి కలపండి. 1 నిమిషం రెండు కాస్త కలుపుతూ ఉంటే చిటపటలాడుతూ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ఇవి కూడా కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసి పక్కకు పెట్టుకోండి. అదే కడాయిలో దాల్చిన చెక్క, విలాక్షిలు, తీసుకున్న లవంగాలు వేయండి. విలాక్షి కాస్త పెద్దగా ఉంది కాబట్టి నేను 2 ముక్కలు చేసుకున్నాను. ఈ 3 కాస్త సిమ్లోనే పెట్టి అటు ఇటు కలపండి. విలాక్షిలు కాస్త ఉబ్బినట్టు గట్టి పడతాయి. చెక్క కూడా కాస్త గట్టిగా అవుతుంది. ఈ 3 మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ వస్తాయి. ఈ 3 తీసి పక్కకు పెట్టుకోండి. ఇంతలో తీసుకున్న 3 నిమ్మకాయలను కట్ చేసి గ్లాస్లో పిండి ఆ జ్యూస్ను పక్కకు పెట్టుకోండి. 3 నిమ్మకాయలకు చిన్న గ్లాసులో సగం జ్యూస్ వస్తుంది. కాస్త నిమ్మరసం చికెన్ పచ్చడిలో జోడిస్తే పచ్చడి ఫ్లేవర్ బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నిమ్మకాయలు మాత్రం మర్చిపోకండి. చల్లారిన మసాలాలు, ధనియాలు, లవంగాలు, విలక్షలు తీసుకొని మిక్సీ బౌల్లో పోసుకొని అందులోనే చెక్క, యాలకులు వేసుకొని మెంతులు యాడ్ చేసుకొని జీలకర్ర అన్నీ అందులోనే వేసుకొని ఈ అన్ని మసాలాలు గ్రైండర్లో ఒక్కసారి 1 నెంబర్ పెట్టి గిర్రున తిప్పుకోండి. మసాలా రెడీ. మసాలాను ఒక బౌల్లోకి తీసుకోండి. తీసుకున్న మసాలా పక్కకు పెట్టి గ్యాస్ మళ్ళీ ఆన్ చేసి దాని మీద ఒక మందపాటి గిన్నె పెట్టి అందులో కడిగి పెట్టుకున్న చికెన్ గట్టిగా వాటర్ లేకుండా పిండి వేయాలి. తీసుకున్న చికెన్ మొత్తం వాటర్ లేకుండా పిండుకోవాలి. వాటర్ ఎక్కువగా ఉంటే నీళ్ళు బాగా ఊరుతాయి, చికెన్ టేస్టీగా ఉండదు. అందులో కాస్త ఉప్పు వేయండి ఫ్రెండ్స్, 1 స్పూన్. కాస్త 1 స్పూన్ అంతా పసుపు వేసి గ్యాస్ సిమ్లో పెట్టి 1 నిమిషం మొత్తం పసుపు ఉప్పు కలిసేలాగా కలపండి. కలిపి కాసేపు స్టవ్ మీద అలాగే ఉంచండి. ఒక 2 నిమిషాల్లో అది ఉడుకుతుంది. కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది ఫ్రెండ్స్. కాస్త క్రిస్పీగా అవుతుంది ఫ్రెండ్స్. కలుపుతూ ఉంటే ఉన్న ఆవిరి మొత్తం పీల్చుకొని ఫ్రెండ్స్ ముక్కలు పొడి పొడిగా అవుతాయి. పొడి పొడిగా అయిన ముక్కలు ఫ్రెండ్స్ ఇలా జల్లిగంటతో తీసి ఇంకొక బౌల్లో వేసుకోండి. అందులో వాటర్ లేకుండా ఇంకిపోయింది ఫ్రెండ్స్. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని
అందులో తీసుకున్న ఆయిల్ వేయండి ఫ్రెండ్స్. మొత్తం 300 గ్రామ్స్ వేసేయండి. ఆయిల్ కాస్త వేడయ్యాక ఫ్రెండ్స్ ఈ తీసుకున్న చికెన్ పీసులన్నీ అందులో వేసేయండి. ఆయిల్ వేడయ్యాక చూసుకొని వేయండి. వేసాక అలా ఆయిల్ బుడగలుగా కొంచెము ఇట్లా తేలినట్టు వస్తుంది. అప్పుడే ఫ్రెండ్స్ ముక్క మంచిగా నూనెలో వేగుతుంది. ఇలా 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్. గ్యాస్ ఫ్రెండ్స్ కొంచెం పెద్దగానే పెట్టుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాలు కలుపుతూనే ఉండండి ఫ్రెండ్స్. కిందికి పైకి అంటూను కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్. ఇలాగే ఒక 20 నిమిషాల వరకు నూనెలో ఫ్రెండ్స్ కలుపుతూనే వేపుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ వస్తుంది. వచ్చాక అందులో అల్లం పేస్ట్ వేయండి ఫ్రెండ్స్. మనం తీసుకున్న అల్లం పేస్ట్ 50 గ్రాములు మొత్తం వేసి ఫ్రెండ్స్ ఒక్కసారి మొత్తం కలపాలి ఫ్రెండ్స్. ఉండలు లేకుండా మొత్తం కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. కలుపుతుంటే ఇలా ఉడుకుతూ ఉంది. ఇలా కలుపుతూనే ఉండాలి. కలుపుతుంటే అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయి అల్లం నూనెలో మంచిగా వేగుతుంది ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ పచ్చి వాసన రాకుండా ఉంటుంది. అలా ఉంటేనే పచ్చడి మంచి టేస్టీగా ఉంటుంది. తర్వాత కాస్త అల్లం వేగాక తీసుకున్న మసాలా పౌడర్ మనం పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ మొత్తం అందులో వేసి ఫ్రెండ్స్ కొంచెం సిమ్ములో పెట్టి మసాలా పౌడర్ వేడికి కొంచెం ఉడికేలాగున ఉంచి ఒక 2 నిమిషాలు కలుపుతూ ఉండి ఫ్రెండ్స్ కాస్త అయ్యాక ఒక 2 నిమిషాలు అలా కలుపుతూనే ఉండి ఫ్రెండ్స్ కాస్త అయ్యాక దించుకొని ఫ్రెండ్స్ కాస్త చల్లారాక మనం తీసుకున్న కారం అందులో కలుపుకోవాలి. కలిపాక ఉండలు లేకుండా కారం మొత్తము ముక్కలకు పట్టే విధంగా కిందికి మీదికి కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. ఈ మసాలా ఆ కారం 2 కలిసి టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కారం మొత్తం కలిపాక తీసుకున్న ఉప్పు కూడా ఫ్రెండ్స్ అందులోనే చల్లి కాస్త కలపాలి ఫ్రెండ్స్. కొంచెం తక్కువగా వేసుకోండి. నేను తీసుకున్న 50 గ్రాముల్లో కొంచెం పక్కకు పెట్టాను. తక్కువగా ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మీరు ఎలా తింటారో అలా వేసుకోండి. పచ్చడి తయారీ రెడీ ఫ్రెండ్స్. నచ్చితే ఒక 5 మినిట్స్ ఆగి ఫ్రెండ్స్ ఈ కలుపుకున్న పచ్చడిలో మనం పిండి పక్కకు పెట్టిన నిమ్మరసం తీసుకొని అందులో చుట్టూ ఇలా వేసి కాస్త అంత కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ ఇలాగే కలపాలి ఫ్రెండ్. ఉప్పు, కారం, మసాలాలు, నిమ్మరసం అన్నీ కలుస్తాయి. ఒకసారి బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఈ కలుపుకున్న పచ్చడిని ఫ్రెండ్స్ ఒక బౌల్లోకి తీసుకొని పదన లేని బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక నెల వరకు నిల్వ ఉంటుంది. తప్పకుండా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను ఛానల్ పెట్టాక ఇది 2వ వీడియో ఫ్రెండ్స్. తప్పకుండా నచ్చుతుంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం ఏమన్నా తప్పులు ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.